ప్రేమంటే ఇదేరా. గుండెల్లో చెప్పలేనంత ప్రేమ ఉంటే తాజ్‌మహల్ లాంటి దివ్య భవనాలే కట్టనవసరం లేదు. గుండె గదిలో చిన్న గుడి కట్టి ప్రేమిస్తే చాలు అని చెప్పే యథార్థ సంఘటన గురించి వినండి. నిజమైన ప్రేమ ఏం చేసిందో చూడండి. జపాన్‌లో సటోకు తకహా అనే ఆయన తన భార్య 32 ఏళ్ల నమికో తకహాను చంపబడ్డ తర్వాత కూడా 26 సంవత్సరాలు వాళ్ళు కలిసి నివసించిన ఇంటికి రెంట్ కట్టాడంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అన్ని సంవత్సరాలు ఎందుకు కట్టాడంటే 1999 సంవత్సరంలో ఆయన భార్యను 2 ఏళ్ల తన కొడుకు కళ్ళ ముందే చాలా ఘోరంగా హత్య చేసి ఎవరో చంపారు. ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్స్, ఇంకా కొన్ని ఆధారాలు దొరికినా పోలీసులు వాళ్ళని పట్టుకోలేకపోయారు. అయినా ఆమె భర్త మాత్రం ఎటువంటి నమ్మకం కోల్పోలేదు. ఆ హంతకు దొరకరు అనే నిరాశను చెందలేదు. ఆ ఇంటికి తాళం వేసి ఏదీ ముట్టుకోకుండా అవసరమైన ఆధారాలు చెడకుండా చూసేందుకు ఆయన వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఆ ఇంటికి మాత్రం 26 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు రెంట్ కడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన పే చేసిన రెంట్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ మొత్తం అద్దె అక్షరాల 2,20,00,000 యెన్స్. ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత రీసెంట్గా 2025 అక్టోబర్లో గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఈ భర్తకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కొత్తగా డెవలప్ అయిన ఒక టెక్నాలజీ సహాయంతో హంతకుల DNA ట్రాక్ చేసి కనిపెట్టి అసలైన హంతకుల్ని పట్టుకున్నారట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ హత్య చేసింది ఒక హంతకురాలట. ఆమె కూడా ఎవరో కాదు, అతనితో పాటు హై స్కూల్లో చదివిన అతని క్లాస్మేటేనని చెప్పారట. ఆమె పేరు కుమికో యషుపుహు. ఈమెను ఇతనంటే చాలా క్రష్ ఉండేదంట. ఎంత పిచ్చి అంటే అతని భార్యను చంపేంత. ఇతను తనను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఈ అమ్మాయి ఆమె మీద పగ పెంచుకొని అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపిందట. ఆమె నివసించేది కూడా వీళ్ళ ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనేనట. దూరంగా వేరే ఇంట్లో ఉంటూ తన భార్యను చంపిన హంతకులెవరో తెలుసుకుని వాళ్లకు జైలు శిక్ష పడేట్టు చేసేందుకు ఈ భర్త 26 సంవత్సరాల అద్దె కట్టాడు అంటే అతని హృదయంలో తన భార్యను ఎంతగా ప్రేమించాడో ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. మిత్రులారా, మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలను చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.